మాయ అడవిలో ఓ పెద్ద చెట్టు కింద బన్బన్ కూర్చొని ఉంది. ఆ రాత్రి చంద్రుడి కాంతి తక్కువగా ఉంది. బన్బన్ ఆశ్చర్యంతో, చంద్రుడు ఈ రాత్రి తక్కువగా వెలుగుతున్నాడు, ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటుంది. బన్బన్ తన ప్రియమైన మిత్రుడు టిల్లీని కలవడానికి నది దగ్గరకు వెళ్తాడు. టిల్లీ, చంద్రుడు తక్కువగా వెలుగుతున్నాడు, ఏమైనా తెలుసా అంటాడు. టిల్లీ, నాకు తెలియదు, ఒకవేళ చంద్రకాంతి ఎక్కడైనా చిక్కుపోయి ఉంటే అంటాడు. టిల్లీ మాటలు విన్న బన్బన్ చిరుపక్షి చిర్పీని కలుస్తాడు. చిర్పి, మాయ అడవిలో ఒక పురాతన వృక్షం కింద ప్రకాశించే చిన్న కాంతి చిక్కుకున్నట్లు చూశాను అంటాడు. బన్బన్, అది చంద్రకాంతి కావచ్చు అంటాడు. బన్బన్ ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఓ పెద్ద చిలకల గూడు ఉండగా చంద్రకాంతి పొడవైన వెలుగులాంటి రేఖగా చిక్కుకుపోయి ఉంటుంది. ఆ దారాన్ని కత్తిరిస్తూ చంద్రకాంతిని విడిపించాడు. చంద్రకాంతి పైకి ఎగిరి వెళ్ళి చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తుంది. టిల్లీ, చిరిపి, మిగతా స్నేహితులు ఆనందంగా చూస్తారు. బన్బన్, నా చిన్న ప్రయత్నం మా అందరి రాత్రిని ప్రకాశవంతం చేస్తుంది.